ఏ లోపం లేకుండా పూజలు నిర్వహించడం తృప్తి కలిగించింది. గతేడాది నాకు ఇచ్చిన వాగ్దానం మరిచారు అంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత పచ్చికొండపై నిలుచుని భవిష్యవాణి వినిపించారు. వర్షాలు తప్పకుండా ఇస్తానని, ఆలస్యంగానైనా ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్లవేళలా వెన్నట్టి ఉండి తన భక్తులను కాపాడుకుంటానని, బలాన్ని ఇస్తానని భవిష్యవాణిలో జోగిని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడవద్దని, తన వద్దకు వచ్చే వారిని కాపాడుకునే భారం తనదేనని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా ఆదుకుంటానని, 5 వారాల పాటు తప్పనిసరిగా ప్రసాదాలు సమర్పించాలని స్వర్ణలత చెప్పారు. ఈ క్రియ మొదలుపెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మాత ఈ యొక్క భవిష్యవాణి విషయంలో మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ జరిగినట్టుగా భవిష్యవాణి ఏ తెలంగాణకు రాగా నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి. తల్లి, నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనియకుండా మాకు సహకరించి నీ పూజలో ఏమీ లోపం ఇప్పుడే రంగం కార్యక్రమం అమ్మవారు భవిష్యవాణి చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపట్లో పోతరాజుల ఊరేగింపు, ఘటోత్సవం, కోలాటల మధ్యన అంబారీ ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే నిన్న మహంకాళి జాతర ప్రారంభమైనటువంటి సందర్భంలో మీరందరూ కూడా చూసినారు. లక్షలాది మంది సమక్షంలో, అంటే నిన్న మధ్యరాత్రి 3 గంటల నుండి ఈ రోజు ఉదయం 4 గంటల వరకు లక్షలాది మంది భక్తులు ఎప్పుడు చూసినా కానీ క్యూ లైన్ల దగ్గర దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ లైన్ పెరుగుతూ రాత్రంతా కూడా ఆ కార్యక్రమం జరిగింది. అంటే తెలంగాణలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మహంకాళి జాతర అంటే ఎంత భక్తిభావం ఉంటుంది అనడానికి నిదర్శనం. చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళు బోనాలు సమర్పించడం, మరి యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు చేసుకోవడం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా మరి దర్శనం చేసుకోవడం మనందరం చూసిందే. ఒకప్పుడు మహంకాళి జాతర జరిగిందంటే ముఖ్యమంత్రులు దేవాలయాన్ని